కరీంనగర్ నడిబొడ్డున పిఎంజే జ్యువెలరీస్లో ఐదుగురు దుండగులు తుపాకులతో చొరబడి దాదాపు 2 కోట్ల రూపాయల వర్తున్నటువంటి బంగారు నగల్ని దోచుకెళ్లారు. నలుగురు వ్యక్తులపైన కాల్పులు జరిపారు. వారు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఈ నెల 3వ తేదీన పక్కా రెక్కి నిర్వహించిన దొంగలు ఎత్తుకెళ్ళినటువంటి బీహార్ జార్ఖండ్ గ్యాంగ్గా తేటతెల్లమైంది. దాదాపు 20 టీంల వరకు 20 పోలీస్ టీంలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రేస్అవుట్ చేసే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారు. అవును, మీరు విన్నది నిజమే. 2 దొంగలు దొరికారు. ఐదుగురు దొంగలకు గాను 2 దొంగలు దొరికారు. అయితే పోలీసులకి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. జార్ఖండ్, యూపీ, బెంగాల్, బీహార్ ఆ ప్రాంతాలన్నీ కూడా జల్లెడబడుతున్నారు. బెంగాల్కి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కొన్ని అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించి కంట్రీ మేడ్ తుపాకులు అనేటివి వ్యవసాయ బావుల దగ్గర ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడే తయారు చేస్తారు. వారికి ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తాయి, ఎవరు చెప్తున్నారు ఏంటి అనేది సెకండరీ, వాళ్ళకి సంబంధం లేదు. పక్కాగా సుఫారీ, ఇది పని చేసేయి, వాడిని కాల్చేయంటే కాల్చేసి వస్తారు, వాడిని చంపేయంటే చంపేసి వస్తారు. ఇదంతా కూడా మాస్టర్ మైండ్ లాగా క్రిమినల్స్, నోటోరియస్ క్రిమినల్స్, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నారు. ఆ గ్యాంగ్ అంతా కూడా వాళ్ళ పక్కా ప్లాన్తో నడిపినటువంటి వ్యవహారంలో భాగంగానే కరీంనగర్ దొంగల వ్యవహారంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించినటువంటి అంశం పైన ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజీ తీసుకున్నారు. అలాగే పెద్దపల్లిలో ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పరమేశ్వర లాడ్జ్లో ఎంతవరకు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఆ తర్వాత ధర్మపురి లాడ్జ్లో ఎన్ని రోజులు ఉన్నారు, ఆ విజయలక్ష్మి లాడ్జ్లో లాడ్జ్ ఓనర్ ఏం చెప్పారు, గోదావరి పుష్కర్ ఘాట్లో వదిలేసినటువంటి పల్సర్ బైక్ ఎక్కడ వేశారు, ఎట్లా వెళ్ళారు, అంటే స్థానికులకి సైతం ఆలోచనకు అందనటువంటి రహదారులను ఎన్నుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్లో తాము కనబడితే పర్వాలేదు, కానీ పోలీసుల చెకింగ్లో తాము దొరకద్దనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి, వెళ్ళేటప్పుడు వెపన్స్ ప్లస్ నగల ముఠా ఉన్నది. ఇవన్నిటిని దాటేయాలంటే సురక్షితమైన ప్రాంతం ఎట్లా అయితే బాగుంటుంది అనేటువంటి కోణంలో ఆలోచించినటువంటి నేపథ్యంలోనే వారి యొక్క ఆ దొంగలు పక్కాగా పని కానిచ్చారు. మరొక బ్యాగ్, ఎవరైతే నలుగురు గాయపడ్డారో, బుల్లెట్ గాయాలతో దెబ్బతిని తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారో, దాంతో ఒక్కసారిగా ప్రతిఘటన వచ్చేసరికి మరొక బ్యాగ్ దాదాపు 4 కోట్ల రూపాయలు వర్తున్నటువంటి నగల బ్యాగ్ అక్కడే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ బ్యాగ్ ఆధారంగా లాడ్జిలో ఉన్నటువంటి సీసీ ఫుటేజు, ఈ షాప్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజు, ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ప్రతిఘటించారో వారు చెప్పినటువంటి ఆనవాళ్ళు, ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని విచారణ వేగవంతంగా చేశారు. టెక్నాలజీని వాడుకున్నారు. ఎందుకంటే కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం బేసికల్గా ఐఐటి స్టూడెంట్. ఆయన టెక్నాలజీ వినియోగించుకుంటూ ఇప్పటికే 2 దొంగలను పట్టుకున్నారు. మరో 3 కొరకి వేట కొనసాగుతుంది. ముఖ్యంగా పోలీసులకి భాష కమ్యూనికేషన్ ప్రాబ్లం అవుతున్నది. వేరే హిందీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సరిగా అర్థం కావట్లేదు. భోజ్పురి యాక్సెంట్ ఉంటుంది జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతంలో. ఆ ఇంగ్లీషు సరిగా కన్వే చేయలేకపోతున్నారు. ఇవన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. కాకి సినిమాను తలపించే విధంగా ఇక్కడి పోలీసులు అక్కడి నేరగాళ్ళని వేటాడుతున్నారు, దొంగల పని బట్టే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో 2 దొరకబట్టుకొచ్చారు. మరో 3 కొరకి వేట కొనసాగుతుంది. త్వరలోనే వారిని పట్టుకునే అవకాశాలు ఉన్నాయని మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి.